కలంనిగా ఎర్రటెండల ఉపాధి పనులు చేస్తున్న కూలీలు. వసతులు కరువట. పని ప్రదేశంలో కూలీలకు వసతులు కరువు. గంభీరావుపేట మార్చి 3 నిఘా న్యూస్. గ్రామాలలో వలసలు తగ్గించి స్థానికంగా పని కల్పించాలన్న లక్ష్యంతో గతంలో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ. ఇప్పుడు పని పెట్టినప్పుడు ఆ పథకంలో వసతులు కల్పించాలి కదా, కల్పించలే. ఎర్రటెండల పనిచేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం. అంటే గంభీరావుపేట మండలంలోనే లేకపోతే సిరిసిల్ల జిల్లా మొత్తం గిట్లే ఉన్నదా అనేది కూడా అధికారులు సర్వే చేయాలి. మరి ఉపాధి హామీ పనులలో ప్రజలు బాగుండాలి. అంటే పొట్ట కూటి కోసము కూలి పని పోతున్న ప్రజలు అంటే పిడికడి మెతుకుల కోసమే ఎర్రటెండల పని చేస్తున్నారు. కల్పించాలి. మరి సౌకర్యాలు ఉన్నాయా లేవని చూద్దాం. అంటే మనం కూడా అధికారులను వట్టిగా అనద్దు కదా, అధికారులను వట్టిగా అంటామా? మనం కూడా అనద్దు. ఎందుకంటే వాళ్ళు మరి కల్పించినట్టు లేకుంటే మీద చట్టం చెప్తుందా చెప్తలేదా మనకు తెలియాలి కదా. తెలిస్తే మనం అడగచ్చు. కానీ చూద్దాం మరి అది కూడా ఉందా లేదా అనేది చూద్దాము. చట్టం మరి ఉపాధి హామీ పనుల్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో చూద్దాం. జై హో భారత్. పని ప్రదేశంలో సౌకర్యాలు చట్టం ఎట్లా చెప్తే మనం అట్లా మాట్లాడదాం. పని ప్రదేశంలో చట్టం ద్వారా కల్పించబడిన వసతులు. ఉపాధి హామీ పథకం ప్రకారం పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు పొందడం కూలీల హక్కు. ఈ హక్కు అందరు దక్కించుకోవాలి, అందరు అడగాలి, నిలదీసి అడగాలి, ప్రశ్నించాలి. పని ప్రదేశంలో కూలీలకు ఈ దిగువన పేర్కొన్న సౌకర్యాలు కల్పించాలి. మొదటిగా త్రాగునీరు, రెండవది నీడ, మూడవది ఆయా, నాలుగవది ప్రథమ చికిత్స. కూలీలు పొట్టకూటి కోసం పిడికెడు మెతుకుల కోసం ఎర్రటెండల పనిచేసినప్పుడు వాళ్ళు బాగుంటేనే కదా దేశం బాగుండేది. చట్టం ప్రకారం మాట్లాడుతున్నాం. మరి అధికారులు పెట్టిండ్రా ఇక్కడ? వేసవి కాలంలో ప్రతి పని ప్రదేశంలో ప్రతి 25 మంది కూలీలకు ఒక వ్యక్తిని మంచి నీరు పోయడానికి నియమించాలి. 25 మందికి ఒక మనిషి నియమించాలి నీళ్లు పోయడానికి. 100 మంది ఉంటే 4 నియమించాలి. 200 మంది ఉంటే 8 మందిని నియమించాలి. అదే 300 మంది ఉంటే ఎంతమంది నియమించాలి? లెక్క చేసుకుంటూ పోతే లెక్క చేసుకుంటూ పోవచ్చు. ఒక్క 25 మందికి ఒక మనిషి నియమించాలి. చట్టం చెప్తుంది. చట్టం ద్వారా మాట్లాడదాం మనం. చట్టం చెప్తుంది. నీడ ఎంత మంచిగా ఉన్నది, ఎంత మంచి డ్రైవింగ్ చేసేది, ఎంత మంచిగా. ఇది అస్సలైన అభివృద్ధి అంటే గిట్లా. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ఇలాంటి సౌకర్యాలు కల్పించిండ్రా? ఎక్కడైనా ఎన్నడైనా సౌకర్యం కల్పించిండ్రా? ఇటువంటి టెంట్లు వేసిండ్రా? ఇటువంటి కుండలు పెట్టిండ్రా? ఇటువంటి కుండలు పెట్టి ఇటువంటి నీళ్ళు తాగిపించిండ్రు ఎప్పుడన్నా? అంటే ఈ గంభీరావుపేట మండలంలో కాకుండా ఇంకా పక్కపొంటి మండలాల్లో ఇట్లా ఏర్పాటు చేసిండ్రా? సిరిసిల్ల జిల్లాలో ఇట్లా ఉందా ఎప్పుడైనా? సిరిసిల్ల జిల్లాలో ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయా? ఉపాధి హామీ పనుల్లో ఇటువంటి సౌకర్యాలు ఉన్నాయా? మంచి డ్రైవింగ్ చేసిండ్రు. నీడకు కూలీలు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా పైన నీడకు, క్రింద కూర్చోవడానికి 12x20 అంటే సైజులో టర్ఫలిన్ షీట్లను వేయాలి. నీడకు సంబంధించిన సామాగ్రి గ్రామ పంచాయతే నిర్వహిస్తుంది. మరి ఇక్కడ టెంట్ ఏది, షీట్లేవి, కింద కార్పెట్ ఏది, మీద టెంట్ ఏది, నీడేది? గ్రామ పంచాయతీ ఎందుకు పట్టించుకుంటలేదు ప్రజలను? గ్రామ పంచాయతీ ఉన్న దేనికోసం, ఎందుకోసం? ప్రజల కోసమే కదా. ఫీల్డ్ అసిస్టెంట్ ఏం చేస్తున్నట్టు? మరి ఫీల్డ్ అసిస్టెంట్ ఏం చేస్తున్నట్టు? గ్రామ పంచాయతీ ఉన్న టెంటును కింద కార్పెట్ తీసుకొచ్చి ఎర్రటెండల ఎండ దెబ్బ కొడితే కింద పడిపోతే ఎవరు బాధ్యులు? పిడికడి మెతుకుల కోసం పిల్లల్ని ఇంటికాడ వదిలేసి ఉపాధి పనుల కోసం కుంటలకు చెరువులకు వచ్చి పనులు చేస్తే ఎర్రటెండల ఎండ దెబ్బ తగిలితే ఎవరు బాధ్యులు? ఎవరు? ఇంత మంచి పిల్లలు 5 ఉంటే చాలు, ఒక ఆయన ఏర్పాటు చేయాలి. చట్టంలో పని ప్రదేశంలో కనీసం 6 సంవత్సరాల లోపు వయసు ఉన్న చిన్న పిల్లలు 5 ఉన్నట్లయితే ఆ పని ప్రదేశంలో ప్రత్యేకించి వికలాంగుల మహిళను గాను లేకుంటే వృద్ధుల నాయగాని నియమించాలి. రోజుకు 80 రూపాయలు ఆయకు వేతనం చెల్లిస్తారు. ఇప్పుడు వికలాంగులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, శాతగానులు ఉంటారు. అలాంటప్పుడు గిట్లా ఆయా లెక్క ఒక పని కల్పించాలి. వాళ్ళకు 80 రూపాయలు వస్తాయి. 80 రూపాయలు వస్తే వాళ్ళకు బతుకు భరోసా ఉంటుంది, బతకడానికి ఒక అవకాశం ఉంటుంది. మీరు అట్లా చేయకపోతే ఇట్లా చేయకపోతే 5-6 పిల్లలు ఉంటే ఆయన నియమించాలి. ఇటువంటి ఈ చట్టం ఎందుకు మీరు ప్రవేశపెడతలేరు? అంటే 80 రూపాయలు లాస్ అవుతారు. ఈ వేతనం 80 రూపాయలు ప్రభుత్వమే ఇస్తుంది కదా, మీ ఇంట్లోకి ఇస్తలే కదా. ఎందుకు ఇట్లా మరి నియమిస్తే? ఎందుకోసం నియమిస్తలేరు మీరు? అంటే మొత్తం అంత ఇష్టరాజ్యం అంతా అధికారదే అయిపోయింది. ఎవరిది అధికారం ఉంటే వాళ్ళదేనా? ప్రథమ చికిత్స పెట్టే
ఉన్నదా? సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలంలో ఎక్కడైనా గిట్ల టాబ్లెట్ పెట్టుందా? ప్రథమ చికిత్స పెట్టున్నదా? ఇటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారా? సిరిసిల్ల జిల్లాలో ఇటువంటి సౌకర్యాలు ఉన్నాయా? ప్రజలకు చట్టాలు తెలియనిస్తలేరు. అధికారం అంతా ఎవరి చేతిలో ఉందో వాళ్ళదే మొత్తం రాజ్యం అవుతుంది. అంటే ఫీల్డ్ అసిస్టెంట్ ప్రథమ చికిత్స పెట్టే నిర్వహించడం జరుగుతుంది. ప్రథమ చికిత్స పెట్టే నియమించిండ్రా? ఎన్నడైనా ఎప్పుడైనా నియమించిండ్రా? ఎందుకు నియమిస్తారు? ఏమన్నా కానీ మనకేంది? పనికి వస్తుండ్రా పోతుండ్రా వాళ్ళకి ఏం దెబ్బలు దాకని ఏమన్నా కానీ ఆరోగ్యం ఏమైనా పోయి మాకెందుకు అనే ఆలోచన ఉన్నది. మరి ఫీల్డ్ అసిస్టెంట్లు ఆలోచన చేయలే కదా. ఫీల్డ్ అసిస్టెంట్లు పెట్టను ఇంత మంచి చట్టం చెప్తున్నప్పుడు వీటి కరెక్ట్ గా మీరు కరెక్ట్ గా పని చేయించాలి కదా. బట్టి గంటలేం కదా. ఇగో చట్టం చెప్తుంది చట్టం ప్రకారమే మాట్లాడుతున్నాం మనం. ఇంతగానో జరిగినప్పుడు ఇంత అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నట్టు? మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి హామీ పనులకు పూర్తిగా సౌకర్యాలు కల్పించాలి. చట్టం ప్రకారం ఎట్లయితే ఏదైతే ఉన్నదో ఆ చట్టం ప్రకారమే పూర్తి వసతులు కల్పించాలి. అప్పుడు బంగారు తెలంగాణ రాజ్యాంగం మిగిలిపోతుంది. జై హో భారత్, జై భారత్ రాజ్యాంగం. ఉపాధి హామీ పనుల భాగంలో అక్కడ వసతులు లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు కలిగితే మాత్రం అలాగే అందరికీ అన్ని వసతులు కల్పించాలి. అధికారులు నిర్లక్ష్యం చేయరాదు. నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఏమైనా అనారోగ్యమైన ఎండదెబ్బ కొట్టినా ఇంకేదైనా జరిగిన ప్రమాదాలు జరిగితే పూర్తి బాధ్యత అధికారులని కూడా మనం చెప్పుకోవచ్చు. జై హో భారత్, జై భారత రాజ్యాంగం. చూస్తుండండి పెరియార్ క్యూ న్యూస్.